తూర్లపాడు మండలం వినోదరాయునిపాలెం గ్రామం జెడ్పీ హైస్కూలులో శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారి 154వ జయంతి వేడుకల్లో పాల్గొని వారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన సంతనూతలపాడు నియోజకవర్గ శాసన సభ్యులు గౌరవ శ్రీ బిఎన్ విజయ్ కుమార్। ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ చిరంజీవి, డిప్యూటీ డీఈఓ చంద్రమౌళి, డిఆర్డీఏ పీడీ నారాయణ, ఎంపీడీఓ తెళ్ల రవికుమార్, ఎంఆర్ఓ ప్రవీణ్, ప్రిన్సిపాల్, మండల పార్టీ అధ్యక్షులు తేళ్ల మనోజ్ కుమార్, మండల సెక్రటరీ కాకర్ల లక్ష్మీవర ప్రసాద్, ఏఎంసీ డైరెక్టర్ కొనిచేటి ధనుష్, క్లస్టర్ ఇన్ఛార్జి ఈదర నాని, ఏడుగుండ్ల వెంకటేశ్వర్లు, మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు జాన్సన్, వెంకటేశ్వర్లు, నాగరాజు, శివ, స్వర్ణ, కిషోర్, నన్నూరు శ్రీనివాసరావు, నాగార్జునారెడ్డి, మండల నాయకులు, గ్రామ నాయకులు, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు। కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అందరినీ భోజనం చేసి వెళ్ళవలసిందిగా కోరుతున్నాము। డయాస్ బ్యాక్ సైడ్ భోజనం ఏర్పాట్లు చేయబడింది। సెకండ్ అట్లే జెడ్పీహెచ్ఎస్ కడప సెకండ్ ప్రైజ్, ఆక్స్ఫర్డ్ థర్డ్ ప్రైజ్, జెడ్పీహెచ్ఎస్ నాగరూపలపాడు వి రిషి ఆక్స్ఫర్డ్। అన్ని విధాలుగా మన ఊరి పేరు ప్రజలందరికీ తెలుస్తా ఉంది। కానీ ఈ రోజు ప్రకాశం పంతులు గారి గురించి మాట్లాడాలంటే ఆయన ఎంతో గొప్ప వ్యక్తి। వాళ్ళ నాన్నగారు చిన్నప్పుడే చనిపోయారు। ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా చదువు మీద మంచి పట్టుంది। ఆయన బ్యారిస్టర్గా, లాయర్గా ఒక మంచి పేరు తెచ్చుకున్నారు। దాని తర్వాత స్వాతంత్రం కోసం గాంధీ గారు, బాలగంగాధర్ తిలక్ గారు వీళ్ళందరూ పూర్తితో ఆయన స్వాతంత్రం కోసం పోరాడారు। ముఖ్యంగా సైమన్ కమిషన్, మెడ్రాస్లో సైమన్ కమిషన్ వచ్చినప్పుడు 1928లో దాన్ని ఎదిరించడానికి జనాలతో వెళ్ళినప్పుడు పోలీసు వారు నేను కాలుస్తానంటే ఆయన శక్తి ఇచ్చి కాలండి అని చెప్పినప్పుడు అందుకని ఆయనకి ఆంధ్ర కేసరి అంటే లయన్ అని పేరు వచ్చింది। ఎందుకంటే అంత ధైర్యవంతుడు, మన స్వాతంత్రం కోసం అంత త్యాగం చేసిన వ్యక్తి।